వెల్కమ్ టు ఈటీటీ ఇంగ్లీష్ టు తెలుగు ట్యుటోరియల్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంగ్లీష్ మరియు తెలుగులో స్వామి వివేకానంద కొటేషన్స్ కొన్ని తెలుసుకుందాము. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ బోత్ ఆఫ్ లైఫ్, బోత్ ఆర్ నాట్ పర్మనెంట్. అంటే విజయము మరియు వైఫల్యం రెండూ జీవితంలో భాగమే, రెండూ శాశ్వతం కాదు. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. అంటే బలమే జీవితం, బలహీనతే మరణం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ద వరల్డ్ విల్ బీ అట్ యువర్ ఫీట్. అంటే నిన్ను నువ్వు నమ్ము, ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది. ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ టు థింక్ యువర్ సెల్ఫ్ వీక్. అంటే మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించుకోవడం అతిపెద్ద పాపం. యూ డోంట్ నీడ్ టు బీ వేర్ యు ఆర్ నాట్ రెస్పెక్ట్. నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం లేదు. టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు విన్ యూ కెన్ లీడ్, ఇఫ్ యు లూజ్ యూ కెన్ గైడ్. జీవితంలో రిస్క్ తీసుకో, గెలిస్తే నాయకుడివి అవుతావు, ఓడితే మార్గదర్శకుడివి అవుతావు. హూ ఈజ్ హెల్పింగ్ యూ? డోంట్ ఫర్గెట్ దెమ్. Who is loving you? Don't hurt them. Who is believing you? Don't cheat them. అంటే నీకు సహాయం చేసిన వారిని మరచిపోకు, నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు, నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు. A man is not poor without a money, but a man is really poor without a dreams and ambitions. అంటే డబ్బు లేనివాడు పేదవాడు కాదు, ఆశయాలు లేనివాడు నిజమైన పేదవాడు. కాంకర్ యువర్ సెల్ఫ్ అండ్ ద హోల్ యూనివర్స్ ఈజ్ యువర్స్. అంటే మిమ్మల్ని మీరు జయించండి, మొత్తం విశ్వం మీదే. All power is within you. You can do anything and everything. సర్వశక్తి మీలోనే ఉంది, మీరు తలచుకుంటే ప్రతిదీ ఏదైనా చేయగలరు. In a day when you don't come across any problems, you can be sure that you are traveling in a wrong path. అంటే ఒక రోజంతా మీకు ఎటువంటి సమస్యలు రాలేదంటే నువ్వు వెళుతున్న మార్గం తప్పని నిర్ధారించుకో. వినయం లేని విద్య, గుణం లేని రూపం, ఉపయోగం లేని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి వస్తుంది. నీటిని ఎక్కువగా మరిగిస్తే ఆవిరైపోతాయి, అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడితే బంధాలు తెగిపోతాయి. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు, అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతావు. గతం గురించి ఆలోచిస్తూ భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యం, కానీ ఆ సంబంధాలలో జీవం ఉండడం ఇంకా ముఖ్యం. నీ వెనుక ఏముంది, నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం, నీలో ఏముంది అనేదే ముఖ్యం.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి.